జనగామ మున్సిపల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వాయిదా వేయాలని ఎంపీ కోరారు. కాంగ్రెస్ కౌన్సిలర్లను బీఆర్ఎస్ నేతలు మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల నేతలకు అధికారులు సర్ది చెప్తున్నారు. అధికారుల విజ్ఞప్తి మేరకు ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. జనగామ మున్సిపల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వాయిదా వేయాలని కోరారు. కాంగ్రెస్ కౌన్సిలర్లను బీఆర్ఎస్ నేతలు మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల నేతలకు అధికారులు సర్ది చెప్తున్నారు. అధికారుల విజ్ఞప్తి మేరకు ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది. ఇక జనగామ మున్సిపల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ప్రస్తుతం గొడవ సద్దు మణిగినట్లేనా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? జనగామలో నివురుగప్పున నిప్పులాగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే ఉదయం వచ్చే ముందు కొంత దాడులకు తెగబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య లాఠీ చార్జ్ జరిగింది. వాళ్ళు బస్సులో వస్తున్న వాళ్ళు అందులో నుంచి ఒక అభ్యర్థిని కిడ్నాప్ చేశారు, ప్రలోభకు పట్టారు అంటూ వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు జనగామ జిల్లాలోకి వస్తున్నటువంటి కౌన్సిల్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి బీఆర్ఎస్లో వస్తున్నటువంటి బస్సును అడ్డుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఎవరి మీద అయితే ఆరోపణ చేశారో ఆ మహిళకు సంబంధించినటువంటి సభ్యురాలతో మాట్లాడాలి అంటూ పోలీసులు బస్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులని లోనికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ పోలీసులకు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగితే లాఠీ చార్జ్ చేసి ఎవరి మీద అయితే ఫిర్యాదు వచ్చిందో ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి సభ్యురాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆవిడ స్పష్టం చేయడం జరిగింది. నేను బీఆర్ఎస్ నుంచి గెలిచాను, బీఫామ్ మీద గెలిచాను కాబట్టి నేను బీఆర్ఎస్ సభ్యురాలనే, నన్ను ఎవరు ప్రలోభ పెట్టలేదని పోలీసులకు స్పష్టం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కలిపి వాళ్ళతో పాటుగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి వాళ్ళ బస్ నేరుగా కౌన్సిల్ హాల్ దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత లోనికి వెళ్ళి ప్రమాణ స్వీకారోత్సవం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపట్లోనే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళకు సంబంధించినటువంటి 11 మంది సభ్యులతో పాటు మొత్తం 13 మంది సభ్యులతో పాటుగా ఎమ్మెల్యే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ ప్రమాణ స్వీకారం బీఆర్ఎస్ శ్రేణులు వచ్చిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు కూడా వాళ్ళ వెంటనే లోనికి చేరుకున్నారు. మొత్తంగా వాళ్లకు మద్దతు తెలుపుతున్నటువంటి ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఇద్దరు అభ్యర్థులు మద్దతు తెలిపే అవకాశం వాళ్ళతో పాటు రావడం వల్ల పూర్తిగా కాంగ్రెస్కి మెజార్టీ అంటే కోరం ఉండేలాగా ఏదైతే కౌన్సిల్ హాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నిక నిర్వహించడం కోసం, చైర్మన్ ఎన్నిక నిర్వహించడం కోసం కావాల్సినటువంటి కోరం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రమాణ స్వీకారోత్సవానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొత్తంగా 32 మంది జనగామ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే చామ కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ వైపు నుండి, అలాగే జనగామ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి ఆయనతో పాటు సభ్యులందరూ కూడా లోన ప్రమాణ స్వీకారోత్సవం పూర్తయింది. ఆ తర్వాత చైర్మన్కి సంబంధించినటువంటి అంశానికి చామ కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. పోడియం దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రలోభాలు గురయ్యారు, ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు 4 గెలిచిన వాళ్ళకు అందరూ కూడా ప్రలోభాల మధ్య జరిగింది కాబట్టి ఈ చైర్మన్ ఎన్నికను అలాగే వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ ఆర్డీఓకి ఎలక్షన్ అధికారుల దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆర్డీఓ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఎన్నికల అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. వాయిదా వేయాలంటున్నారు, ప్రలోభాలు జరిగాయని చెప్తున్నటువంటి ప్రతిపాదన వచ్చింది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదనకు సంబంధించిన అంశం చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవం అయితే పూర్తయింది. కానీ చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇంకా వెలువడకపోయిన నేపథ్యంలో ఎప్పుడు ఏ పరిస్థితి ఉంటుంది, ఈరోజు చైర్మన్ ఎన్నిక జరుగుతుందా, వాయిదా పడుతుందా, లేదంటే ఎలక్షన్ కమిషన్ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో తెలియలేని సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది. సభ్యులందరూ కూడా లోనే ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులతో పాటుగా బీఆర్ఎస్ అభ్యర్థులందరూ కూడా లోనే ఉన్నారు. మొత్తం 30 మంది సభ్యులందరూ లోన్ ఉన్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు చాలా కీలకంగా కాబోతున్నారు. ఎవరి వైపు ఎవరు ఉంటారనేది, ఇంకా అక్కడ ఎవరి వైపు చేతులు ఎత్తుతారు, ఎవరికి చేతులు ఎత్తే అవకాశం ఉంది, చైర్మన్ ఎన్నిక జరిగితే ఎటువైపు ఉంటారు, చైర్మన్ ఎన్నిక జరగకపోతే మళ్ళీ ఎప్పుడు జరగాల్సి ఉంటుంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.